హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేహితి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వాళ్ళ ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుందని మరువద్దు. ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి ఎప్పుడూ కూడా బ్రతకకండి. ఏం జరిగినా సరే చూసుకుందామని ధైర్యంగా తెగించి బ్రతకండి. అలాగే ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడనేది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడనేదే నిజం. ఎవరికి వారు ఒంటరిగా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళే. మన వాళ్ళు ఎలా అవుతారు, ఎందుకు అవుతారు? కాస్త ఆలోచించండి. ఇక కష్టకాలంలో నిన్ను వదిలి వెళ్ళిన వారికి ధన్యవాదాలు చెప్పు. నీ వల్లే నాకు తెలిసింది నా చుట్టూ ఉండే నన్ను ముంచేవాళ్ళెవరు, నా వెనుక ఉండే నాకు భరోసా ఇచ్చేవాళ్ళెవరు అని. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. అర్థమైంది కదండి? జీవితం మీద ఎప్పుడూ కూడా ఆశతో కాదు, కసితో కోపంగా బ్రతుకు. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరేస్తుందని గుర్తుపెట్టుకో. ఎత్తు ఎక్కాలి అంటే వేగం కూడా పెంచాలి. కావాలంటే బండిని తీసుకుని ఎత్తుగా ఉన్న రోడ్డులో నడిపి చూడు, విషయం నీకే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బండి అనేది నీ జీవితమని గుర్తుపెట్టుకో. ఎంత ఒడిసి పట్టుకోవాలని చూస్తే అంత చేజారిపోతుంది. గుప్పెటి ఉంచి ఇసుకను గట్టిగా పట్టుకోవాలని చూస్తే జారిపోతూ ఉంటుందిగా. ఒక్కోసారి వదిలేస్తేనే బంధంలో అందం నిలుస్తుంది. తిరిగి నీకై పరితపిస్తారు కూడా. పోలిక ఏంటో చెప్పనా? మనలో మనలా ఉండనివ్వరు, పోనీ వాళ్ళలా ఉండామంటే ఇమిటేట్ చేస్తుంది అంటారు. నరం లేని నాలుక ఎన్నైనా చెబుతుంది. పట్టించుకుంటూ పోతే మనలా ఉండలేం. నీలా ఉండు, నీతోనే ఉండు. నరం లేని నాలుక కదా, 10 మంది శబాష్ అంటే అది కూడా జై కొట్టాల్సిందే, కరెక్ట్ అనాల్సిందే. నిజమే కదండి? ఇక ఆశ అవసరాలు మాత్రమే తీర్చాలనుకుంటుంది. అత్యాశ మాత్రం కోరికలను అవసరాలుగా చూపిస్తుంది. చిత్తశుద్ధి ఎంత అవసరమో తెలిపే కథ ఒకటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇది తెలుసుకోండి. అనగనగా ఒక ఇంట్లో బ్రాహ్మణుడు, ఆ పక్కింట్లో ఒక వేశ్య ఉండేది. బ్రాహ్మణుడు రోజు ఎంత మడిగా పూజ చేస్తూ ఉండేవాడు, కానీ ధ్యాస మాత్రం ఆ వేశ్య మీదే ఉండేది. ఛీ, ఎంత పాడు పనులు చేస్తుందో అని. వేశ్య కూడా రోజు పూజ చేసేది, చాలా చిత్తశుద్ధితో. ఒకరోజు అకస్మాత్తుగా ఇద్దరూ కూడా అకాల మరణం పొందారు. నరకానికి బ్రాహ్మణుని తీసుకెళ్లారు, వేశ్యని మాత్రం స్వర్గానికి తీసుకెళ్తారు. బ్రాహ్మణుడు ఆ భటుని ఇలా అడుగుతాడు, నేను నిత్యం పూజ చేసేవాణ్ణి, పూజా విధుల్ని కూడా చేస్తాను, కానీ ఒక్క చెడ్డ పని కూడా చెయ్యలేదు. నన్ను నరకానికి, ఆమెను మాత్రం స్వర్గానికా? ఇది ఏం న్యాయమని అడిగాడు. అయితే అప్పుడు భటులు ఇలా చెబుతారు, నువ్వు చిత్తశుద్ధి లేని పూజ చేశావు, ఆ వేశ్య గురించి ఆలోచించావు. ఎంత చెడ్డది అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉన్నావు. ఆమె చిత్తశుద్ధితో మాత్రమే దైవాన్ని కొలిచింది, అందుకే ఆమెకు స్వర్గప్రాప్తి అని. దైవాన్ని చేరాలి అంటే కావాల్సింది పూజా విధానం, పూజా సామాన్లో కాదు, మనసును అర్పించి చెయ్యాలి. కథలో నీతి గ్రహించండి. అయితే చెడ్డ పని చేసి దేవుడికి చిత్తశుద్ధిగా పూజ చేస్తే చాలు అనకండి. గుడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటేనే మనిషి రాటు తేలుతాడు. అది ఎలా అంటే, పులి దెబ్బలు తగిలితేనే శిల శిల్పమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడితే ఖచ్చితంగా జీవితంలో నిలబడతావు. అర్థమైంది కదండి? ఆడవారిగా భర్తను అర్థం చేసుకోవాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అత్తమామల్ని అర్థం చేసుకోవాలి, ఇక తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి. మరి తనను అర్థం చేసుకునేవారు ఎవరు? అపార్థం చేసుకునేవాళ్లే ఎక్కువ. ఆడది చుట్టూ
100 మంది ఉన్న మనసులో ఎప్పుడూ ఒక్కరే. ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కదా, అలుసు మరి. నిజమే కదండి. అలాగే నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు గెలుపు రావట్లేదు, ఇంతేనా అని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మేటుగా ఉండాలంటే కష్టపడితే చాలదు, మనదైన శైలిలో ఒక ప్రత్యేకత చూపిస్తేనే గెలుస్తాం. ఆడవారికి అలంకరణ, గాజులు, బొట్టు, కాటుక, అంతర్సౌందర్యానికి అణకువ, సంస్కారం, సహనం. ఈ రోజుల్లో వాటితో పాటు ఆత్మవిశ్వాసం. తనని ఎవరైనా అన్నా తన కోసం తను నిలబడగలిగే ధైర్యం ఉండాలి, ఎదిరించే సత్తా ఉండాలి, తిరగబడే తెగువ కలిగిన మగువగా మారాలి. అర్థమైంది కదండి. ఎక్కడో చదివాను, ప్రేమించమని మేమే ముందు చెప్పాలి, గిఫ్ట్లు మేమే ఇవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మేమే తీసుకెళ్ళాలి, ఇంకా అమ్మాయిలు దేనిలో ముందు అని రాసి ఉంది. ఇంట్లో వాళ్ళని కాదని మీతో వచ్చిన మనసిచ్చిన ప్రేమను కాదని మనస్ఫూర్తిగా ఏడవలేని స్థితి, ఎవరితోనూ పంచుకోలేని బాధ నుంచి మేలుకునేలోపే మరో బంధం. తప్పుకున్నారు, మోసం చేశారని నిందలు ఓవైపు. అమ్మాయిలు ఎందులో ముందుంటారు మరి? కాబట్టి అప్పుడే మీరే ఉంటారు కాబోలు ముందు. నిజమే కదా. అలాగే అవతల వారు ఎప్పుడూ కూడా నిన్ను పట్టించుకుంటేనే ఆలోచనలోనే ఆగిపోతావు. అందరినీ పట్టించుకుంటే అడుగు చెయ్యడానికి కూడా ధైర్యం చెయ్యలేవని గుర్తుపెట్టుకో. ఎవరిని పట్టించుకోవద్దు. ధైర్యం అనే పెట్టుబడి పెడితేనే అనుకున్నది సాధించగలుగుతావు. ఒక వీడియో ఇలా ఉంది. ఆ క్యాప్షన్ ఏంటి అంటే, భర్తను మీ మాట వినేలా చేసుకోవాలి అంటే ఎలా అని. ఏం విచిత్రమో, ప్రేమించడం ఎలా అని. ఒకరిని అడిగి తెలుసుకునే విషయం కాదు కదా ఇది, మనకుగా తెలియాల్సిన విషయం అది. దానికి ఓ మార్గం ఉంది. ఏంటి అంటే, తన వాళ్ళని కనీసం ప్రేమించకపోయినా ద్వేషించకూడదు. కోడలిగా నీ నిధులన్నీ కూడా వంతులు వేయకుండా చెయ్యాలి. అప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు లేకుండా నిన్ను గుండెల్లో దాచుకుని ప్రేమిస్తారు. అర్థమైంది కదండి. పరిచయం లేని వారితో మన రహస్యాలను పంచుకోవడం ఎంత తప్పో, మనకు కావలసిన మన దగ్గర వారి దగ్గర అబద్ధాలు చెప్పడం కూడా, అబద్ధాల మేడ కట్టడం కూడా అంతే తప్పు. నువ్వు ప్రేమను నటిస్తూ అవతల వారి దగ్గర నిజమైన ప్రేమను ఆశించినా, నీకు నిజమైన ప్రేమ దొరికినా నటనగానే అనిపిస్తుంది. అందుకే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కదా అన్నట్టు. యద్భావం తద్భవతి అన్నారు మన పెద్దలు. నిజమే కదండి. మొదట్లో ఉన్నట్లుగా ఏది చివరిదాకా అలానే ఉండదు. మనుషులు మారిపోతారో, ప్రేమ తగ్గుతుందో పరిస్థితుల ప్రభావమో కాదు, కానీ కాలంతో పాటు మనిషి మనసు రెండూ మారిపోతాయి. పాపం ఆ ప్రేమలో మునిగిన ఓ స్త్రీ చీకటి నడకే. గుర్తుంచుకోండి. పెద్దవారి మాటలకు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం అనుకున్నది జరిగి కష్టపడింది గెలుచుకుంటే రాసిపెట్టి ఉంది అందుకే జరిగింది అంటారు. ఇట్టే తీసి పడేసినట్లు మాట్లాడతారు. అదే వాళ్ళనుకున్నది జరిగితే, నా సంకల్పం ఇదే, చెప్పాను కదా అందుకే ఇలా జరిగింది అంటారు. కష్టపడ్డం కాబట్టే దక్కింది అంటారు. నిజమే కదండి. చిన్న మంత్రం చదివితే డబ్బులు వస్తాయి అంటే ఎలా నమ్ముతారండి? ఒకవేళ వచ్చినా అవి మన చేతుల్లో ఎంతో కాలం నిలవవు. ఊరికే వచ్చిన దానికి ఏం విలువ కూడా ఉండదు. మంత్రాలకి చింతకాయలు రాలేవు కదా, డబ్బు ఎలా వస్తుంది? ఇంత పిచ్చిగా ఎలా నమ్మేస్తున్నారండి? కష్టపడితేనే డబ్బైనా సంతోషమైనా అని గుర్తుపెట్టుకోండి. అలాగే తప్పు చేసే ప్రతి ఆడది చెప్పే మాట ఏంటో తెలుసా? నా మీద నమ్మకం లేదా అని. నిజమే కదండి. చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.